చిన్న హెయిర్ని ఇక్కడ ఈ పార్ట్లో హెయిర్స్ చాలా తక్కువ ఉంటాయి కదా కొందరికి, అలాంటి హెయిర్స్ ఉంటాయి కదా కొంచెం లావుగానే తీసుకోవాలి. ఇలా తీసుకుని హెయిర్స్ని ఇక్కడ పోనీ వేసుకున్నాం కదా, ఈ పోనీ నుండి ఇట్లా లోపల నుండి తీయాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మీ ఛానల్ ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ పేరు తెలిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు చిన్న చిన్న చేంజెస్ తోటి మన ఉన్న హెయిర్ని, చాలా చిన్న హెయిర్ని కొంచెం మంచిగా కనిపించేలాగా, వాల్యూగా కనిపించేలాగా ఎలా సెట్ చేసుకోవాలనేది వీడియో. సైడ్ పకడ ఇస్తున్నా. ఏ స్టైల్ చేసే ముందు ఒక చిన్న టిప్ ఇస్తాను. సో రెగ్యులర్గా ఎప్పుడైనా మనం హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు ఇలాంటి క్లిప్స్ తోటి చేసుకునేటప్పుడు మామూలుగా ఇలా పెట్టేస్తారు కదా చిన్నపిల్లలకైతే, ఇలా లేకపోతే కొంచెం వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ కానీ, లేకపోతే ఇక్కడ ఇలా చుట్టంతా అల్లుకున్న తర్వాత చిన్న చిన్న హెయిర్స్, బేబీ హెయిర్స్ ముందుకు రాకుండా వెనకాల మొత్తం కంప్లీట్గా జుట్టు అల్లుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా మనం క్లిప్ పెడతాం. లేదంటే మొత్తం ఇట్లా పైకి చూసి ఇక్కడ క్లిప్స్ పెట్టుకుంటాం. ఇలాంటి క్లిప్ అలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చూపిస్తామని ట్రై చేస్తున్నా. సో ఇట్లా చూసుకొని ఇక్కడ క్లిప్ పెట్టుకోకుండా ఈ పార్ట్ని వీడియోలో చూపించినట్టు ఇక్కడ నుండి ఇట్లా లాస్ట్ వీడియోలో వీ షేప్ హెయిర్ స్టైల్ చూపించాను కదా, ఆ హెయిర్ స్టైల్ ఎలా అయితే హెయిర్స్ తీసామో అలానే ఈ వీడియోలో కూడా ఇలా తీసి ఇటు టర్న్ చేసుకోవాలి. తర్వాత ఈ మిగతా హెయిర్స్ని ఒకసారి కోమ్ చేసుకొని ఈ హెయిర్స్ని కొన్ని తీసుకొని కొంచెం ఒక 3 or 4 times ఇట్లా టర్న్ చేసుకొని ఇలా చేసుకొని క్లిప్ ఇట్లా పెట్టేస్తే, ఇలా పెట్టి మనం ఇప్పుడు హెయిర్ స్టైల్ తీసుకునేలాగానే ఈ హెయిర్స్ని టర్న్ చేసుకోవాలి. క్లిప్ని ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఇక్కడ అనేది కొంచెం పఫ్ లాగా వస్తుంది. అండ్ ఇట్లా హెయిర్ స్లీవ్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఇట్లా లావు చుట్టూ ఉన్న వాళ్ళైతే ఇట్లా పఫ్ లాగా చేసుకొని, లాంగ్ హెయిర్స్ ఉన్న వాళ్ళు ఇంకా జుట్టు అల్లుకొని ఈ పార్ట్ మొత్తం ఈ ఏరియా మొత్తం హెయిర్స్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది కోసమని ఇలా క్లిప్తో సెట్ చేసుకోవాలి. కొందరికి హెయిర్స్ తక్కువ ఉన్న వాళ్ళు అట్లా సెట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్గా ఇలాంటి క్లిప్ సెట్ చేసుకునే దానికంటే ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో ద్వారా షేర్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఈ ఏరియాలో క్లిప్ ఉందని కూడా కనిపిస్తలేదు, క్లిప్ ఉందని కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో చాలా జుట్టు వాల్యూగా కనిపిస్తుంది, కొంచెం పఫీగా కనిపిస్తుంది. జస్ట్ ఓన్లీ ఒక క్లిప్ తోటి ఇట్లా సెట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఉందని నాకు కామెంట్లో చెప్పండి. అండ్
నెక్స్ట్ హెయిర్ స్టైల్కి వెళ్దాం. ఫస్ట్ హెయిర్ స్టైల్ కోసం మరి ఇక్కడ నుండి హెయిర్స్ తీసుకొని ఈ పార్ట్ నుండి హెయిర్ తీసుకొని ఒకసారి కోమ్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెక్షన్ లాగా ఇంకో పార్ట్లో ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. ఒకేసారి తీసుకోవచ్చు హెయిర్స్ని ఇట్లా పైనకి. ప్రీవియస్గా నేను వీడియోస్లో చూపించిన ఇక్కడ పోనీ కట్టుకునేటప్పుడు ఒకేసారి పార్ట్ నుండి తీసుకొని హెయిర్స్ అన్ని పోనీ వేసుకునేది. అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కనిపించే కోసమని ఇట్లా 3 times హెయిర్స్ తీసుకొని పోనీ వేసుకోవాలి. ఓకే, ఇలా 3 times హెయిర్స్ తీసుకున్నాక ఇలాంటి రబ్బర్ బ్యాండ్ తోటి పోనీ వేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ హెయిర్స్ ఉంటాయి కదా, కొంచెం లావుగానే తీసుకోవాలి. ఇక్కడ హెయిర్స్ని కొంచెం లావుగా తీసుకొని 3 parts రెగ్యులర్ కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఓకే, ఇలా వదిలేస్తే నా హెయిర్స్ అయితే ఉంటాయి. సో నేను ఇది క్లిప్ తోటి సెట్ చేయకుండా వదిలేసిన. నెక్స్ట్ ఈ పార్ట్ కూడా ఇటు సైడ్ కూడా హెయిర్స్ని కలుపుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత ఇలా చేసుకుని హెయిర్స్ని ఇక్కడ పోనీ వేసుకున్నాం కదా, ఈ పోనీ నుండి ఇట్లా లోపల నుండి కింద తీయాలి. ఇలాంటి
చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా పోనీ వేసుకునే కంటే ఇట్లా కొంచెం ఈజీగా అండ్ కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి. ఎలా ఉందని మీరు చెప్పండి. చిన్న జుట్టు ఉన్న వాళ్ళు లేదా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా వాల్యూమ్గా హెయిర్స్ కనిపించడం కోసమని ఈరోజు చిన్న చిన్న టిప్స్ అండ్ చిన్న ట్రిక్ తోటి మన చుట్టూ చాలా వాల్యూమ్ అనిపించేలాగా చూపిద్దామని ఒకటి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇవన్నీ ఈరోజు హెయిర్ స్టైల్స్ సింపుల్గా అండ్ కొంచెం బాగా అనిపించేలాగా చూపిద్దామనేది వీడియో చేశాను. మీకు నచ్చిందా లేదని నా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ హెయిర్ స్టైల్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సూట్ అనిపిస్తుంది లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూస్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో ఏదైనా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైనా చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్రీవియస్లో కూడా చాలా హెయిర్ స్టైల్ చేశాను, బ్లాగ్స్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడాలి. మనం మంచి వీడియోతో ముందు ఉంటాను. బై, టేక్ కేర్.